నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్ డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ పైన వేటు పడేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో వారితో పాటుగా మరొక 6 ఐపీఎస్ల పైన అలాగే ఐఏఎస్ల పైన కూడా వేటు పడేటువంటి అవకాశం ఉంది ఈసీ ఆ వైపుగా అడుగులు వేస్తోంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రమేష్ నాయుడు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రమేష్ నాయుడు గారు ఏపీ సీఎస్ పైన డీజీపీ పైన వేటు పడేటువంటి ఛాన్స్ ఉంది అటువైపుగా ఎన్నికల కమిషన్ అడుగులు వేస్తోంది అనే దానికి సంబంధించి మీరు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు వేటు పడేటువంటి అవకాశానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఆ నేపథ్యం ఏంది అనేది మనం చర్చించాలి సహజంగా ఉన్నత స్థాయి అధికారులుగా వీళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు ఒక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ప్రాపకం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు అనేటువంటి విషయం ప్రతి ఒక్క పౌరుడు చెవులు కొలుపునేటువంటి దుస్థితి ఈ స్థితి ఎప్పుడు రాలేదండి ఎన్నికలు అంటే మన ప్రజాస్వామ్యానికి ఒక రకమైనటువంటి పట్టుగొమ్మలు ప్రజాస్వామ్యం పరడవిల్లాలి అంటే ఎన్నికలు సజావుగా జరగాలి ప్రజలందరికీ కూడా విశ్వాసం కలిగించాలి విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులది ఎన్నికల కమిషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ కావచ్చు చీఫ్ సెక్రటరీ కావచ్చు వ్యవహరిస్తున్నటువంటి విధానం ఏంటి ఎన్నికల ముందర ప్రవర్తించినటువంటి తీరు మనం ఒకసారి 2-3 ఉదాహరణలు మచ్చుకు మాట్లాడుకోవచ్చు తిరుపతి ఉప ఎన్నికల సందర్భంలో ఎపిక్ కార్డులన్నీ కూడా వాళ్ళే తయారు చేసి 30,000 పైచులకు దొంగ ఓట్లు వేస్తున్నటువంటి తీరు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా కూడా ఉపేక్షించినటువంటి విధానం రెండోది లా అండ్ ఆర్డర్ కు సంబంధించి ప్రధానమంత్రి స్వయంగా సభ నిర్వహిస్తుంటే ఆ ప్రధానమంత్రి సభలో లా అండ్ ఆర్డర్ కు సంబంధించినటువంటి విషయంలో దృష్టి పెట్టరు ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతా ఉంటే దృష్టి పెట్టరు ఉద్దేశపూర్వకంగా పోలీసులు సైతం ప్రతిపక్షాలను అనదొక్కాలనేటువంటి ప్రయత్నంలో రాబోయే రోజుల్లో ఒక ఫోకల్ పాయింట్ లో వాళ్ళ ఉద్యోగాలు నిర్వహించాలనేటువంటి దురాశతోటి అధికార పార్టీ కొమ్ము కాయడం ఏదైతే ఉందో చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరగవు ఎన్నికలు సజావుగా జరగాలి అంటే ఎవరైతే అధికార పార్టీ తోటి అంటకాగుతున్నారో వాళ్ళందరినీ తప్పనిసరిగా పంపించాలి గ్రౌండ్ ఎప్పుడు ప్లేయర్స్ అందరికీ సమానంగా ఉండాలి అధికార పార్టీకి కావచ్చు ప్రతిపక్షానికి కావచ్చు ఆ పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది బయట నుంచి వస్తున్నటువంటి విమర్శలతో పాటు అంతర్గతంగా కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా తమకున్నటువంటి సమాచార వ్యవస్థతోటి ఏం జరుగుతుందో లోతుగా పరిశీలించిన పిదపే ఈ యొక్క ఆలోచన వచ్చింది ఎన్నికల కమిషన్ అని మనందరం కూడా ఆలోచన చేయొచ్చు వీళ్ళని ఎంత వీలైతే అంత త్వరగా వేటు వేస్తే గాని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవు లేకపోతే అవి తూతు మంత్రంగా జరిగేటువంటి పరిస్థితి ఒక రకంగా వ్యవస్థలకు కూడా మచ్చొచ్చేటువంటి పరిస్థితి ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది పింఛన్లు ఎవరైతే ఉన్నారో అవ్వాతాతలకి వితంతువులకి వాలంటీర్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు ఒక పార్టీకి ఒక రకమైనటువంటి కార్యకర్తల కన్నా మిన్నగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళను పక్కకు తప్పించి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో దాంతో మీరు పింఛన్లు పంచండి అని చెప్పి ఆజ్ఞాపిస్తే ఇదే అదునుగా తీసుకున్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు ప్రతిపక్షాలు ఆపేశాయని గ్రామ వాలంటీర్లు లేకపోతే ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు లేడని అధికార పార్టీకి ఏ విధంగా ప్రయోజనం చేకూర్చాలి ప్రతిపక్షాల మీద ఏ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా వ్యూహం రచించినటువంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఇది తప్పు కదండి ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంటుంది టీచర్లు ఉన్నారు కావాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు 24 అవర్స్ లో అందరికి కూడా ఇంటి వద్దకు పింఛన్ చేర్చేటువంటి సిస్టమ్ మన దగ్గర ఉంది మనమే కాదు కదా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెన్షన్లు ఇస్తున్నారు కదా టెన్షన్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ పింఛన్ వ్యవస్థని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేశారా లేదా దీన్ని అన్ని గమనించిన తర్వాత ఎన్నికల్లో కూడా ఈయన సజావుగా వ్యవహరించడం అనేటువంటి విషయం
తనకు తానే ప్రూవ్ చేసుకున్నాడు. ఎవరో కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పర్యటన వచ్చినటువంటి నేపథ్యంలో వేలాది మంది పోలీసుల్ని మోహరించినప్పటికీ కూడా ఆ గులకరాయి సంఘటన ఎందుకు జరిగింది? నిజంగా గులకరాయి సంఘటన జరిగిందా? జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఆ గులకరాయి దొరికిందా? ఆ గులకరాయి ఒకసారి గులకరాయి అని చెప్తారు, ఒకసారి ఏమో రబ్బర్ బుల్లెట్ అని చెప్తారు, ఇంకొకసారి వడేలతో కొట్టారని చెప్తారు. సో ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి ఏదో ఒక రకమైనటువంటి సానుభూతి పెంచేటువంటి ప్రయత్నం, ఒక కుట్ర పోలీసుల యొక్క సహకారంతో జరగబోతుంది. ఇది ఈ సంఘటన మీద ప్రజలందరూ కూడా తేరుకొని గతంలో ఉన్నటువంటి వీళ్ళ చరిత్ర ఆధారంగా ఎన్నికల్లో నెగ్గడం కోసం వీళ్ళు దిగజారిపోయారు కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అనేటువంటి విషయం తేటతెల్లం అయిన తర్వాత తిరిగి ప్రతిపక్షాల మీద ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనామకులు ఎవరైతే ఉన్నారో బలహీన వర్గాలకు సంబంధించిన ఒడ్డెర సోదరులను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనతో సంబంధం లేనటువంటి వ్యక్తులను బలి చేయాలనుకుంటున్నారు, కోడికత్తి శ్రీను లాగా. కాబట్టి ఓవరాల్ ఎపిసోడ్ లో ఎన్నికలు సజావుగా జరగాలంటే చీఫ్ సెక్రటరీ గాని డీజీపీ గాని ఆ యొక్క స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక క్షణం కూడా ఉండకూడదని చెప్పి సాధారణ ఓటర్ కోరుకుంటున్నారు. అంటే రమేష్ గారు చాలా రోజుల నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ కి వీరిద్దరిపైనే కాకుండా అంటే ఏపీ డీజీపీ కావచ్చు, సిఎస్ కావచ్చు, వీళ్ళిద్దరిపైన కాకుండా ఇంకొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల పైన కూడా కొంతమంది కూటమి నేతలు కంప్లైంట్స్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. బట్ వాళ్ళ మీద అయితే కొంతమంది అయితే వేటు పడింది కానీ బదిలీ చేశారు. కానీ సిఎస్కి జవహర్ రెడ్డి అలాగే వీళ్ళిద్దరి పైన మాత్రం అలాగే డీజీపీ పైన మాత్రం ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దానికి సంబంధించి ఎక్కడా లేదు. మొదటిసారి అంటే బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్త వస్తుంది. ఇది కేవలం ఇలా వార్తల వరకే ఉండేటువంటి అవకాశం ఉందా, అమల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా అనుకోవచ్చా? తినబోతు రుచులు ఎలా చూద్దాం, 48 గంటలు వేచి చూద్దాం ఏ విధమైనటువంటి నిర్ణయం వస్తుందో. నాకు మాత్రం పూర్తి విశ్వాసం ఉంది, ఎన్నికల కమిషన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. తప్పనిసరిగా తప్పు చేసినటువంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. దాంట్లో ఎటువంటి సస్పిషన్లకు తావులేదు. అంటే రమేష్ గారు ఎన్నికల కమిషన్ కనుక ఒక్కసారి నిర్ణయించుకుందంటే ఇమీడియట్ గా కూడా అమలు చేసేటువంటి అవకాశం ఉంది. కానీ మీరు ఎందుకు 45 గంటలు వేచి చూద్దామని అన్నారు, తెలుసుకోవచ్చా? మనం ఎలా చెప్తామండి, పరిస్థితి తీవ్రత దృష్ట్యా వాళ్ళు మనకన్నా బాగా ఆలోచన చేస్తారు, వాళ్ళకు అనుభవజ్ఞులు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఈ దేశంలో నడుస్తున్నటువంటి చరిత్ర, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్ని సజావుగా ఇంతకన్నా ఒక రకమైనటువంటి అక్రమార్కుల్ని దుర్మార్గుల్ని కూడా కట్టడి చేసినటువంటి నేపథ్యం ఉంది ఆ సంస్థకి. ఓపిక పడదాం, మనమే జస్టిఫికేషన్ ఇవ్వడం టూ అర్లీ అవుతుంది. ఓకే, సో తప్పకుండా అండి ఏపీసీఎస్ అలాగే డీజీపీ పైన ఇంక మరికొంతమంది ఐఏఎస్ల పైన ఐపీఎస్ల పైన వేటు పడేటువంటి అవకాశం ఉంది. బదిలీ చేసేటువంటి ఉత్తర్వులు రేపు నేడో రావచ్చు అనే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.